వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో నేను ఏపీఐ గురించి నేను సింపుల్గా చెప్పబోతున్నాను. అసలు ఏపీఐ అంటే ఏంటి అండ్ సింపుల్గా రియల్ టైం ఎగ్జాంపుల్ తోటి నేను చెప్తాను. మీరు డైలీ మనం యాప్స్ అది యూజ్ చేస్తారు. సో దాని ఎగ్జాంపుల్స్ కూడా నేను ముందు వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఏపీఐ అంటే అప్లికేషన్ ప్రోగ్రామింగ్ ఇంటర్ఫేస్. ఇప్పుడు చూడండి, అక్కడ మనకు ఏవో జరుగుతుంది. నేను ఆల్రెడీ స్క్రీన్పై కనిపిస్తుంది మీకు. ఏపీఐ అనేది మధ్యలో ఉంది. సో వన్ సైడ్ ఏమో ఒక వర్క్ జరుగుతుంది. ఏపీఐ అనేది అక్కడ నుంచి ఇటు తీసుకుంటుంది, ఇటు ట్రాన్స్ఫర్ చేస్తుంది. లేకపోతే ఇక్కడ నుంచి ఇటు తీసుకొని ఇటు ట్రాన్స్ఫర్ చేస్తుంది. సో అక్కడ ఏదో వర్క్ జరుగుతుంది. మీరు చాలాసార్లు వినే ఉంటారు ఏపీఐ అంటే ఏంటి, అప్లికేషన్ ప్రోగ్రామింగ్ ఇంటర్ఫేస్. ఏపీఐస్ అని డైరెక్ట్ వాడేస్తారు చాలా చోట్ల. చాలా యూట్యూబ్ ఛానల్స్ వాడారు మీరు. చాలా ఇంతవరకు ఏదైనా మన వీడియోస్లో కూడా ఏపీఐస్ అని డైరెక్ట్ వాడినప్పుడు మీకు అర్థం కాకపోవచ్చు. సో ఏపీఐ అంటే ఏంటి, దాని గురించి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వబోతున్నాను. ఫస్ట్ దాని గురించి చెప్పిన తర్వాత మనం రియల్ టైం ఎగ్జాంపుల్స్ కూడా ఇస్తాను. సో చూద్దాం ఫస్ట్. సో ఇక్కడ కనిపిస్తుంది మీకు ఒక వెయిటర్ ఉన్నాడు. వెయిటర్ అనేవాడు కస్టమర్ డైరెక్ట్ వెళ్ళి కిచెన్లోకి వెళ్ళగలుగుతాడా? కస్టమర్ వచ్చిన వెంటనే కిచెన్కి వెళ్తాడా? ఒక కస్టమరు రెస్టారెంట్కి వచ్చిండు, కిచెన్కి వెళ్తాడా? వెళ్ళడు. సో ఫస్ట్ వెయిటర్ని పిలుస్తాడు. కస్టమర్ రెస్టారెంట్కి వచ్చిన వెంటనే వెయిటర్ని పిలుస్తాడు. వెయిటర్ని పిలిస్తే ఏమవుతుంది, వెయిటర్ని అడుగుతాడు. వెయిటర్ ఏమేమి కావాలని అడుగుతాడు. సో కస్టమర్ ఆర్డర్ ఇస్తాడు. ఆ ఆర్డర్ ఇచ్చిన వెంటనే ఎవరికి చెప్తాడు? ఇదని పోయి కిచెన్లో చెఫ్కి చెప్తాడు, టేక్ ద ఆర్డర్ అని. ఆర్డర్ ఇస్తాడు. ఇక్కడ అర్థం చేసుకోండి దాన్ని. నేను అక్కడ ఆల్రెడీ మనకు పిక్చర్ కనిపిస్తుంది కాబట్టి. తర్వాత ఏం చేస్తాం, ఆర్డర్ ఇచ్చేసాం. అప్పటి వరకు కస్టమర్ వెయిట్ చేస్తాడు. చెఫ్ ఏం చేస్తాడు, అవంతా లైక్ చికెన్ బిర్యానీ ఆర్డర్ ఇచ్చింది అనుకుందాం. కస్టమర్ చికెన్ బిర్యానీ ఆర్డర్ ఇచ్చిండు. వెయిటర్ ఏం చేస్తాడు, అది వెళ్ళి చెఫ్కి చెప్తాడు. చెఫ్ ఏం చేస్తాడు, చికెన్ బిర్యానీ ప్రిపేర్ చేస్తాడు. ఇతను ఏం చేస్తాడు, వెయిటర్ మళ్ళీ ఆ చికెన్ బిర్యానీ కిచెన్కి వెళ్ళి తీసుకొని వచ్చి వెయిటరు కస్టమర్కి అందిస్తాడు. సో ఇక్కడ వెయిటర్ పని ఏంటి, చికెన్ బిర్యానీ చేస్తున్నాడా? లేదు, జస్ట్ అక్కడ నుంచి ఇటు ఇక్కడ నుంచి అటు తీసుకెళ్తున్నాడు. అర్థమవుతుందా? వెయిటర్ పని ఏంటి, కస్టమర్ ఇచ్చిన ఆర్డర్ని తీసుకున్నాడు. ఆ ఆర్డర్ని చెఫ్కి చెప్పిండు. చెఫ్ నుంచి మళ్ళీ ఆర్డర్ని రిసీవ్ చేసుకొని ఆ ఆర్డర్ని మళ్ళీ కస్టమర్కి ఇచ్చిండు. సేమ్ వే అప్లికేషన్ ప్రోగ్రామింగ్ ఇంటర్ఫేస్ ఏపీఐ కూడా అదే పనిచేస్తుంది. జస్ట్ అప్లికేషన్ ఉంటుంది. ఇప్పుడు ఎండ్ బ్రౌజర్లో మీరు అప్లికేషన్ యూజ్ చేస్తున్నారు, ఏదో యాప్. సో మీరు యూజ్ చేస్తున్నారు ఏదో అప్లికేషన్స్. ఆ అప్లికేషన్కి మళ్ళీ సిస్టమ్ నుంచి సర్వర్ బ్యాకెండ్ సిస్టమ్ నుంచి ఏమైనా కావాలనుకుంటే మీరు డైరెక్ట్ ఇంటరాక్ట్ కాలేరు. లైక్ ఎలా కస్టమర్ వెళ్ళి డైరెక్ట్ చెఫ్తో ఇంటరాక్ట్ అవుతున్నాడా ఇక్కడ? సో ఇంటరాక్ట్ కావట్లే, వెయిటర్ అనేటోడు ఉన్నాడు మధ్యలో. అలాగే ఇక్కడ అప్లికేషన్కి మరియు సర్వర్కి లైక్ ఆ సర్వర్ బ్యాకెండ్ సిస్టమ్ ఉంటుంది కదా, దానికి ఆ డేటాబేస్ సిస్టమ్కి మధ్యలో ఏపీఐ అనేది ఉంటుంది. మీరు డైరెక్ట్ యాక్సెస్ చేయలేరు. సో ఏపీఐ అనేది అప్లికేషన్ ప్రోగ్రామింగ్ ఇంటర్ఫేస్ మధ్యలో ఉంటుంది. మీరు డైరెక్ట్ లైక్ ఆ అప్లికేషన్ అనేది డైరెక్ట్ మీరు ఆ డేటాబేస్ని యాక్సెస్ చేయలేదు, త్రూ ఏపీఐని యాక్సెస్ చేయాలి. సో నేను దీన్ని ఒక రియల్ టైం ఎగ్జాంపుల్స్తో ముందు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు ఎక్కడ ప్రజెంట్ ర్యాపిడో, ఓలా ఇవి వాడుతున్నారు. సపోజ్ మీరు ర్యాపిడో వాడుతున్నారు అనుకుందాం, లేకపోతే జొమాటో లేకపోతే స్విగ్గీ వాడుతున్నారు అనుకుందాం, ఏదో ఒకటి. సో దాంట్లో మీకు అతను వచ్చే పర్సన్ ఉంటాడు కదా, మనకు ర్యాపిడో డ్రైవర్ కానీ ఎవరైనా వస్తారు కదా బైక్ మీద వచ్చే అతను. ఇప్పుడు మన జొమాటో నుంచి వస్తాడు కదా మన ఫుడ్ తీసుకొని వచ్చేటప్పుడు మనకు మ్యాప్స్ చూపిస్తాయి. మనం డెలివరీ పర్సన్ని ఎలా వస్తున్నాడో మ్యాప్స్ కనిపిస్తాయి మనకి, గూగుల్ మ్యాప్స్ కనిపిస్తుంది. అయితే మరి గూగుల్ మ్యాప్స్ కాదు కదా, మరి ర్యాపిడో వాడు ఎలా ఇది చేసుకుంటున్నాడు, గూగుల్ మ్యాప్ డేటాబేస్ని ఎలా చేసుకుంటున్నాడంటే అక్కడ మనకు ఇక్కడ వెయిటర్ ఎలా ఉన్నాడో మధ్యలో ఇక్కడ డైరెక్ట్ అప్లికేషన్. ఇప్పుడు ర్యాపిడో అనే యాప్ డైరెక్ట్ గూగుల్ మ్యాప్స్ని యాక్సెస్ చేయలేదు, జొమాటో యాప్ అయినా స్విగ్గీ యాప్ అయినా డైరెక్ట్ గూగుల్ మ్యాప్ని యాక్సెస్ చేయదు. మధ్యలో ఏపీఐ ఉంటుంది. ఆ ఏపీఐ త్రూనే యాక్సెస్ కావాలి. సో ఇక్కడ మనకు గూగుల్ మ్యాప్స్ ఏపీఐ ఉంటుంది, అప్పుడే అది యాక్సెస్ అవుతుంది. అప్పుడు ఏముంటుంది, అప్లికేషన్. ఇప్పుడు ఇది ఇక్కడ ర్యాపిడో ఉంది, అప్లికేషన్ అని రాసింది చూడండి, అక్కడ ర్యాపిడో ఉంది. ఆ ర్యాపిడో అతను ర్యాపిడో ఏం చేస్తుంది, లేకపోతే జొమాటో వాళ్ళు ఏం చేస్తారు, ఈ ఏపీఐని అడుగుతారు, నాకు ఈ రూట్ మ్యాప్ కావాలి అని. అప్పుడు ఏపీఐ ఏం చేస్తుంది, గూగుల్ మ్యాప్ డేటాబేస్కి వెళ్ళి అక్కడ నుంచి రెస్పాన్స్ తీసుకొస్తుంది. అలా తీసుకొచ్చి మళ్ళీ మనకు మ్యాప్ వస్తుంది ఇక్కడ.
దీన్ని నేను ఇంకా మీకు ఇక్కడ రాసుకుంటూ చెప్తాను. మీకు ఆల్రెడీ ఎగ్జాంపుల్ నేను చెప్పింది అర్థమైంది అనుకుంటున్నాను కొద్దిగా అయినా. సో ఏంటంటే జొమాటో అనుకుందాం, ఇక్కడ ఏపీఐ ఉంటుంది, ఇక్కడ గూగుల్ మ్యాప్స్ ఉంటాయి. ఎవరైనా గూగుల్ మ్యాప్స్ని జొమాటో అతనికి మ్యాప్ కావాలి, అతను డైరెక్ట్ ఇప్పుడు సర్వర్ కనెక్ట్ కాలేడు కదా, అతనికి సర్వర్ లేదు. ఇప్పుడు అతను కూడా జొమాటో కానీ స్విగ్గీ కానీ ఈ ర్యాపిడో వాళ్ళు డైరెక్ట్ ఏం చేస్తారు, డైరెక్ట్ సర్వర్ మళ్ళీ శాటిలైట్ ద్వారా కనెక్ట్ అయి ఉంటారా, వీళ్ళు మళ్ళీ శాటిలైట్ ద్వారా మ్యాప్స్ తెచ్చుకుంటారా, పైనుంచి తెచ్చుకోలేరు కదా. వీళ్ళు ఒక ఆల్రెడీ ఉన్న డేటాబేస్ని యూజ్ చేసుకోవాలి, ఖర్చు కూడా తక్కువ అవుతుంది, ఈజీ అయిపోతుంది కదా వాళ్ళకు కూడా. సో వాళ్ళు ఏం చేస్తారు, అప్పుడు ఏం చేస్తారంటే ఆల్రెడీ ఉన్న డేటాబేస్ని యాక్సెస్ చేస్తారు. అయితే గూగుల్ మ్యాప్స్ ఆల్రెడీ ఉంది, అతనికి ఏ మ్యాప్ కావాలి, సపోజ్ అతను లైక్ అమీర్పేట్ నుండి సంథింగ్ ఇంకా ఎక్కడికో వెళ్తున్నాడు అనుకుందాం, లైక్ అమీర్పేట్ నుండి సనత్ నగర్కి వెళ్తున్నాడు అనుకుందాం ఆర్డర్ తీసుకొని. సో అతనికి ఆ రూట్ మ్యాప్ కావాలి. సో అతను రూట్ మ్యాప్ ఏం చేస్తాడు, జొమాటో ఏపీఐ డైరెక్ట్ గూగుల్ మ్యాప్స్తో యాక్సెస్ కాలేడు, ఏపీఐని అడగాలి. ఏపీఐ ఏం చేస్తుంది, గూగుల్ మ్యాప్స్ నుంచి నాకు ఇట్లా రూట్ మ్యాప్ కావాలి ఇతనికి ఇస్తావా అంటే ఒకవేళ ఇస్తుంది. ఇచ్చినప్పుడు మళ్ళీ ఏపీఐ ఏం చేస్తుంది, ఇతనికి ఇస్తుంది, జొమాటో అతనికి. మనకు అందుకే మ్యాప్స్ కనిపిస్తుంది. ఇప్పుడు మ్యాప్స్ మనం ఎలా వస్తున్నాం ఎలా కలుస్తుంది మరి మ్యాప్స్. జొమాటో మళ్ళీ మనకు అతను సెపరేట్ యాప్ ఉందా లేకపోతే సెపరేట్ డేటాబేస్ ఉందా మ్యాప్స్ది, అతను గూగుల్ మ్యాప్స్ ఏపీఐని యూజ్ చేసుకొని అప్లికేషన్ జొమాటో అప్లికేషన్ అనేది ఇక్కడ జరుగుతుంది వర్క్. సో ఇది ఎగ్జాంపుల్. ఏపీఐ అంటే మీకు క్లియర్ పిక్చర్ వచ్చేయాలి ఇప్పుడు ఏపీఐ అనేది. మరి మన డేటాని అందరూ మరి ఇలా యాక్సెస్ చేస్తే మన డేటా అక్కడ అందరికీ ఇదైపోతుంది కదా మరి అనుకోవచ్చు మీరు. అలా కాదు. అలాగే ఇప్పుడు ఎప్పుడైతే మీకు నెట్ స్లో ఉంటుందో డేటాని మీరు మ్యాప్స్ కనిపించవు మీకు. ఎందుకు, అక్కడ ఏపీఐ గూగుల్ మ్యాప్స్ మీకు ఇయ్యదు, నెట్ లేదు కాబట్టి, నెట్ లోడ్ కాలేదు కాబట్టి మీకు గూగుల్ మ్యాప్స్ అనేది ఏపీఐకి ఇయ్యదు, అసలు మ్యాపే ఇయ్యదు. సో ఎప్పుడైతే మీరు నెట్ సరిగా ఉంటుందో అప్పుడు మనకు ఏపీఐ గూగుల్ మ్యాప్స్ని అడుగుతుంది, గూగుల్ మ్యాప్స్ కూడా ఇస్తుంది నెట్ లోడ్ అయినప్పుడు. అదేవిధంగా ఇక మన డేటాని అందరు యాక్సెస్ చేసుకుంటారా మరి, ఇప్పుడు ఉన్న డేటాబేస్ గూగుల్ మ్యాప్స్ డేటాబేస్ని లేకపోతే మన ఇంకే డేటాని ఏపీఐ త్రూ అందరు యాక్సెస్ చేయొచ్చు అంటే చేయలేరు. ఎందుకంటే దీనికి ఒక సెక్యూరిటీ కీ కూడా ఉంటుంది, ఏపీఐకి సెక్యూరిటీ కీ ఉంటుంది, అందరు యాక్సెస్ చేయలేరు దాన్ని. ఎంతవరకు చేయగలరో అంతా చేయొచ్చు, లేకపోతే అందరికీ డేటా యాక్సెస్ చేసేస్తారు. అలాగే కొన్ని ఏపీఐస్ ఉంటాయి, ఫ్రీ యాక్సెస్ ఉంటాయి ఏపీఐది, ఇక్కడ మనం పేడ్ చేస్తాం కానీ కొన్ని ఏపీఐస్ ఫ్రీగా యాక్సెస్ చేసుకోవచ్చు. లైక్ మనం కొన్ని ప్రాజెక్ట్స్లో డైరెక్ట్ ఏపీఐని యూజ్ చేసుకోవచ్చు. ఇలా యూజ్ చేసుకుంటే మనకు చాలా యూస్ఫుల్ అవుతాయి. ఇంకొకటి మీకు ఈ ఎగ్జాంపుల్ అర్థమైంది అనుకుంటున్నా. తర్వాత ఇప్పుడు మీరు జొమాటో లేకపోతే స్విగ్గీ ర్యాపిడో అనుకుందాం, ఇవన్నీ యాప్స్ ఉన్నాయి కదా ప్రజెంట్. మీరు లాగిన్ అయ్యేటప్పుడు ఏమంటుంది, లాగిన్ విత్ గూగుల్ అంటే జీమెయిల్, ఫేస్బుక్ ఇలా అడుగుతుంది. ఈ గూగుల్ ఇలా అడుగుతుందా లేదా, ఎందుకు అడుగుతుంది? ఇప్పుడు మనం ప్రతి వాడి క్రెడెన్షియల్స్ అందరూ వాళ్ళు చెక్ చేస్తారా, ఇతను కరెక్టేనా, అది కాదు. ఆల్రెడీ మన జీమెయిల్లో ఫేస్బుక్ గూగుల్లో ఆల్రెడీ వాళ్ళు లాగిన్ అయి ఉంటారు కాబట్టి వాటి త్రూ లాగిన్ అయితే ఆల్రెడీ అతను కరెక్ట్ పర్సనే అని తెలిసిపోతుంది. సో అలా మనం కాంటాక్ట్ కూడా కావచ్చు కదా, అందుకే ఇలా యూజ్ అవుతుంది. ఇక్కడ వాళ్ళు డేటా అనేది ఇలా యాక్సెస్ చేసుకోవచ్చు మనం ఏపీఐ త్రూ, ఎంత చేయాలో అంతే. మన డేటా అనేది ఎక్కడికి ఏమంటారు అందరు యాక్సెస్ చేసుకోలేరు, అది ఏపీఐ పిన్ ఉంటుంది, సెక్యూరిటీ పిన్ అని చెప్పి కీ ఉంటుంది అని. సో అలా ఇది కూడా మీరు చూసే ఉంటారు, లాగిన్ విత్ జీమెయిల్, లాగిన్ విత్ ఫేస్బుక్, లాగిన్ విత్ గూగుల్ అని ఇలాంటివి. సో ఏపీఐ కొన్ని ఫ్రీ ఉంటాయి, కొన్ని ఫ్రీ ఉన్నప్పుడు మనము ఈవెన్ మన స్టూడెంట్ లైఫ్లో కూడా ప్రాజెక్ట్ వర్క్ కోసం యూజ్ చేసుకోండి కొన్ని ఏపీఐస్ని యూజ్ చేసుకొని మీరు ప్రాజెక్ట్స్ వర్క్ డెవలప్ చేయండి. డైరెక్ట్ లాగిన్ విత్ గూగుల్ ఇలాంటివి యూజ్ చేసి మనం కొన్ని ఏపీఐస్ యూజ్ చేసి మన ఫ్రీ యాక్సెస్ ఉన్న ఏపీఐస్ యూజ్ చేసుకొని ప్రాజెక్ట్స్ని బిల్డ్ చేసుకోండి. సో మీకు ఒక క్లియర్ ఎగ్జాంపుల్ అయితే చెప్పాను. మీరు ఇంకా డెప్త్లో వీడియో కావాలంటే యూట్యూబ్లో చూడండి, అసలు ఏపీఐ టర్మినాలజీస్ అవన్నీ కావాలనుకుంటే అక్కడ చూడండి. సో నేను ఇక్కడ అప్లికేషన్ ప్రోగ్రామ్ ఇంటర్ఫేస్ గురించి
నేను చిన్న ఎగ్జాంపుల్ ద్వారా మీకు చెప్దాం అనుకున్నాను. ఇప్పుడు ర్యాపిడో అతను, ఇప్పుడు మన జొమాటో అతనైనా, స్విగ్గీ అతనైనా మనం మ్యాప్స్ ఎలా కనిపిస్తున్నాయి మరి? అతనికి ఒక సెపరేట్ టెక్నాలజీ లేదు. అతను గూగుల్ మ్యాప్స్ నుంచి యాక్సెస్ చేస్తాడు. ఎవరి త్రూ? ఏపీఐ త్రూ యాక్సెస్ చేస్తాడు. సో మన పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్లో 40+ ఐటీ ఫుల్ కోర్సెస్ ఫ్రీగా అందిస్తున్నామండి. ఒకసారి చెక్ చేయండి. ఈ ప్లేలిస్ట్ ఉంటుందండి, ఐటీ ఫుల్ కోర్సెస్ ఇన్ తెలుగు అని. అలాగే మేము ప్రజెంట్ 3 పెయిడ్ కోర్సెస్ రన్ చేస్తున్నామండి. పైథాన్, డెవాప్స్, ఎస్క్యూఎల్. అలాగే బ్యాచెస్ ఎప్పుడెప్పుడు స్టార్ట్ అవుతుందో కూడా అక్కడ ఉంది. ఒకసారి మీరు pythonlife.in వెబ్సైట్లోకి వెళ్ళి చూస్తే తెలుస్తుందండి. అలాగే ఫుల్ స్టాక్ పైథాన్ ప్రోగ్రామింగ్ రికార్డెడ్ కంటెంట్ అవైలబుల్గా ఉందండి. 1,999కి అందిస్తున్నాం. ఈఎంఐ ఆప్షన్ కూడా అవైలబుల్గా ఉంది. కామెంట్లో డెమో లింక్ ఉంటుందండి. మీకు డెమో నచ్చితే జాయిన్ కండి.